హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు చేయబోయేది మసాలా ఆలు దోశ, ఎగ్ దోశ చేసి చూపిస్తున్నాను. చూడండి, వీడియో మొత్తము చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేను చేసేది దోశలు కరెక్ట్గా అర్థమవుతాయి. స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టేసుకోవాలి. దోశ పెనము వేడయ్యాక దోశలను వేసేసుకోవాలి. చూపించాను చూడండి. అలా దోశలను వేసేసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కుర్మని వేసేసుకొని దోశకు మొత్తము అప్లై చేయాలి. చిల్లీ పౌడర్ని వేసుకోవాలి, సాల్ట్ను వేసేసుకోవాలి, గరం మసాలాని వేసేసుకొని దోశను మంచిగా క్రిస్పీగా కాలేలా చూసుకోవాలి. ఇప్పుడు దోశను మనకు నచ్చిన షేపులో ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో దోశను కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా వేసేసుకోవాలి. 2 ఎగ్స్ని తీసేసుకొని బ్రేక్ చేసుకొని దోశ పైన వేసేసుకోవాలి. దోశకు ఎగ్గును మొత్తము అప్లై చేయాలి. ఇలా చూడండి, మొత్తం అప్లై చేసిన తర్వాత చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. మీకు స్పైసెస్ ఎక్కువ కావాలనుకుంటే చిల్లీ పౌడర్ని ఎక్కువగా వేసేసుకోండి. సాల్ట్ని వేసేసుకోవాలి, గరం మసాలాని వేసేసుకోవాలి. కావాలనుకుంటే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవచ్చు, కొత్తిమీరను కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తే నీసు వాసన వస్తుంది, దోశ స్మెల్ వచ్చేస్తుంది, తినాలనిపించదు. ఉల్లిపాయ ముక్కలు వేయకుండానే మనము ఎగ్గులతో ఇలా దోశలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు డైరెక్ట్ అయినా తినచ్చు, పల్లి చట్నీతోనైనా తినచ్చు. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ దోశల వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.